అది జూలై 9th. చెప్పాలంటే జూలై 13th కోసం వెయిట్ చేస్తున్నాను. నవ్యశ్రీ హరిలక్ష్మణ మాకు 27 ఫిబ్రవరి 2026 అబ్బాయి పుట్టాడు. వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ అబ్బాయి పుట్టడం వల్ల. మా అక్క ప్రెగ్నెంట్ అని చెప్పంగానే చాలా షాక్ అయ్యామన్నమాట. మనవాడు పుడుతున్నారు అనేటటువంటి ఆ ఆప్యాయతలో మునిగిపోయాము. టెస్ట్ చేసేసుకుంటే ఒక బుజ్జి మిరాకిల్ మా లైఫ్ లోకి రాబోతుందని కన్ఫర్మ్ అయిపోయింది. మా మనవాడిని చూసిన ఆ క్షణం మేము ఎంతో భయమరిచిపోయాము. వాడి నవ్వుల్లోనే మా ఆనందాన్ని మేము చూసుకుంటున్నాం. నల్లమల్లి వారి వంశానికి పెద్ద బిడ్డ. మా అమ్మాయి నవ్వేసి నిన్నటి దాకా చిన్నపిల్ల అనుకుంటున్నాం, అప్పుడే పెద్దదైపోయింది. పెళ్లి చేసాము, అందులోకి బాబు కూడా కంది. బాగున్నాడు బాబు. మీ నాన్న అయితే చెప్పవసరం లేదు, గాల్లో ఉన్నాడు. అప్పుడే అమ్మమ్మ కోసం ఇచ్చేసింది మా నవ్వేసి. చేతులు పట్టుకోవాలంటే క్యారమెల్ నట్స్ కేక్ ఇచ్చారు. మన ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేసి మీ అమ్మమ్మ తాతయ్యకి అందరికి చెప్పి వాళ్ళంతా ఫుల్ ఓవర్ ద మూన్ ఉన్నారు. 27th ముందు రోజు మాత్రం చాలా టెన్షన్ పడ్డాము. డాక్టర్స్ ఏమో ఇంకా టైం ఉంది అన్నారు. ఆ రోజు ఏమో 27th నిదానంగా వాటర్ లీక్ అవుతుంటే చాలా టెన్షన్ పడ్డాము. అదే టెన్షన్ తో హాస్పిటల్ వెళ్ళాము. అడ్మిట్ అవ్వాలి అన్నారు, అయ్యాము. ఆ రోజు అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా డిఫరెంట్ గా ఉంది. అప్పటి నుంచి నీ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చింది నా బాడీ. నువ్వు ఎలా ఉన్నావు అని ఊహించుకుంటూ నైట్ అయితే నేను మీ నాన్న నువ్వు ఎలా ఉన్నావు, తంటున్నావా లేదా, కిక్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటూ నైన్త్ మంత్ రాగానే ఎప్పుడు డెలివరీ అవుద్దా అన్న ఎగ్జైట్మెంట్ ఉంది, మామూలుగా లేదు. వాడు రేపు డెలివరీ అవుతాడా, ఎల్లుండి డెలివరీ అవుతాడా. డాక్టర్స్ అందరూ ఏమో ఇంకా టైం ఉంది ఈవినింగ్ 4, 5 అవుతుంది అంటున్నా కానీ మనోడు మాత్రం నిజంగా ఎగ్జాక్ట్లీ ఫ్యాన్సీ టైం చూస్ చేసుకుని మరి మధ్యాహ్నం 2:22 PM పుట్టాడు. ఎవరికి చెప్పలేదు కానీ నాకు మా అక్క ఫేసే కనిపించింది. ఫస్ట్ నుంచి నేను తన పక్కనే ఉన్నాను. బాబు బయటికి వచ్చి వెంటనే ఏడవడము, బాబుని తీసి అమ్మాయి మీద పడుకోబెట్టిన వెంటనే అమ్మాయి చేయిని ఇలా పట్టుకోవడము ఇప్పటికీ నా కళ్ళ ముందే తిరుగుతా ఉంది. నేనైతే జీవితంలో మర్చిపోలేను. వాడి క్యూట్ ఎక్స్ప్రెషన్స్, ఒకసారి నవ్వుతాడు, ఒకసారి అలుగుతాడు, ఒకసారి కోప్పడతాడు. అసలు ఆ మూమెంట్స్ ఉన్నాయి చూడు, వేరే లెవెల్ ఉన్నాయి. అసలుకి హాస్పిటల్లో బుజ్జోడిని తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టిన వెంటనే నా చేతులు అయితే చాలా షివర్ అయిపోయినాయి. హార్ట్ బీట్ మాత్రం స్పీడ్ గా కొట్టేసుకుంటా ఉంది. నా చేతులు షివర్ అయిపోతున్నాయి. నాకు బాగా డెలికేట్ గా ఉన్నట్టు అనిపిస్తా ఉంది. నాకు ఎత్తుకోవడం రాదా, లేకపోతే నేను పిల్లలు ఎంత ఉంటారో కూడా నాకు అర్థం కాలేదు. డాక్టర్ బయటికి తీసిన వెంటనే బేబీ బాయ్ అన్నారు. నాకైతే అప్పుడు ఇచ్చడంగా మాటలు రాలేదు, మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. కొంచెం రియలైజ్ అయ్యే టైంకి ఆ విజువల్ మాత్రం నా మైండ్ లో ఇప్పటికీ తిరుగుతానే ఉంది. నేనైతే మర్చిపోలేను.